హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోనార్చ్ 1000+ కంట్రోలర్ విత్ మౌంటనరీ గేర్లెస్ మోటార్ కంప్లైంట్ దాని సొల్యూషన్ చూద్దాం. ఆల్రెడీ రన్నింగ్ సైట్ ఇది. రన్నింగ్ సైట్లో కంట్రోలర్ కంప్లైంట్ ఉంటే కంట్రోలర్ తీసి వేరే కంట్రోల్ వేశారు. మెయింటెనెన్స్లో అప్ డౌన్ అవుతుంది, నార్మల్లో కూడా అవుతుంది. ఎప్పుడైతే లెవెల్కి వెళ్ళి స్టాప్ అవుతుందో అప్పుడైతే ఎర్రర్ 20 వస్తుంది. వీడియో చూసారు కదా ఈ విధంగా. ఎన్కోడర్ పల్స్ చెక్ చేస్తే ఎన్కోడర్ పల్స్ అయితే వస్తుంది, కాకపోతే నార్మల్గా రావట్లేదు, ఇట్లా జంప్ అవుతూ వస్తుంది. ఈవెన్గా రెడ్యూస్ అవ్వట్లేదు, ఈవెన్గా పెరగట్లేదు. ఇట్లా జంప్ అంటే నార్మల్గా కాకుండా ఇర్రెగ్యులర్గా అయితే పల్స్ అయితే వస్తుంది. దానికోసమని ఎన్కోడర్ వోల్టేజ్ చూస్తే ఎన్కోడర్ వోల్టేజ్ Z+, Z-కి 4 వస్తుంది. నార్మల్ 2.5 2 రావాలి. మనకి సబ్ కోడ్ చెక్ చేస్తే 14 వస్తుంది. 14 అనేది జెడ్ సిగ్నల్ లాస్ డ్యూరింగ్ రన్నింగ్. మనకి FC60 నుంచి వెళ్ళి FC36 వరకు ఎర్రర్ సబ్ కోడ్ చెక్ చేస్తే అన్నీ 14 ఉంది, ఎర్రర్ 20 ఉంది. దాని అర్థం ఏంటంటే రన్నింగ్లో Z+, Z- సిగ్నల్ అంటే జెడ్ సిగ్నల్ లాస్ అవుతుంది అని చెప్తుంది. ఫైనల్గా అయితే మనం ఓల్డ్ ఎన్కోడర్ రిమూవ్ చేసి న్యూ ఎన్కోడర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇష్యూ అనేది రిజాల్వ్ అయిపోయింది. ఆ జెడ్ సిగ్నల్ కూడా ప్రాపర్ అయితే వస్తుంది. मैन्युफैक्चर लेकर दरकार आ गया. ఇప్పుడైతే లిఫ్ట్ వితౌట్ ఎర్రర్ మెయింటెనెన్స్లో నార్మల్గా నడుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.